అంటే టీచర్స్‌కి ఇతర పనులు వద్దని చెప్పేసి చాలా కాలంగా వీళ్ళు గొడవ చేస్తా ఉన్నారు. అంటే ప్రభుత్వానికి సంబంధించి పనులు అంటే టీచర్స్‌కి జనరల్‌గా స్కూలు అటెండెన్స్ పిల్లల అటెండెన్స్ ఐఎంఎంఎస్ ఆ యాప్‌లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన అమలు, ఫోటోలు అప్‌లోడ్ చేయటం, టాయిలెట్ ఇన్స్‌పెక్షను, ఉపాధ్యాయులకు ఫేషియల్ అటెండెన్స్ ఇలాంటియన్నీ కూడా ఉన్నాయి జనరల్‌గా. ఇవి కాకుండా ఈ యాప్‌లలో అవి అప్‌లోడ్ చేసుకోవాలంటే గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్ ఉండడం అన్నమాట. ఇది నిజమే. కాకపోతే ఏ సిగ్నల్ ఎక్కడుందనేది కూడా చూసుకోవాలి. సో, అదొక భాగము. సో, మొబైల్ ఫోన్ ద్వారా వీళ్ళు అప్‌లోడ్ చేసుకుంటున్నారనేది మనం చెప్పుకోవచ్చు. అంటే టీచర్సు ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి మాత్రమే టీచింగ్‌కి సంబంధించినటువంటి కార్యక్రమాలు మాత్రమే చేపట్టాలనేది డిమాండ్‌గా ఉన్నది టీచర్స్, ఉపాధ్యాయ సంఘాల నుంచి. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో యాప్స్ ఒక పెద్ద సమస్యలాగా తయారైపోయింది. యాప్స్ 9:30 లోపే టీచర్స్‌ది లేకపోతే స్టూడెంట్స్‌ది వాటిది 9:30 లోపు అప్‌లోడ్ చేయాల్సినటువంటిది ఒక ఎజెండా అయితే ఉన్నదనేది మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి. సో, ఇవి కాకుండా ఆ జనాభా లెక్కలు, ఆ లెక్కలు, ఈ లెక్కలు కూడా పెడతా ఉన్నారు. ఇక మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఫుడ్డు ఎలా ఉన్నది, దాంట్లో చిప్సా లేకపోతే ఆ ఫుడ్ మెనూ కర్రీసు ఎగ్ పెడుతున్నారా లేదా, ఇవన్నీ పెట్టాల్సినటువంటి ఇది కనపడతా ఉంది. ఇది కూడా భారంతో కూడుకున్నట్టుంది. ఇది ఒక పెద్ద కార్యక్రమం లాగా అయిపోయింది అనేది టీచర్స్ ఉంటున్న పరిస్థితి. ఇంకోటి న్యాయమైన డిమాండే ఆధార్ కార్డులు ఇంకా పెట్టమని అంటున్నారు స్టూడెంట్స్ది. పేరు తప్పులు అటెండెన్స్ రిజిస్టర్లో లేకపోతే ఆధార్ కార్డులో డిఫరెంట్ ఉండటం వల్ల అది ఒక తలకాయ నొప్పిలాగా తయారైంది. సో, వాటిని అడ్జస్ట్మెంట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సరే, సర్టిఫికేట్స్లో వాటిలైతే జాగ్రత్తగా రాస్తారు హెడ్ మాస్టర్ టీచర్స్, ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి హెడ్ మాస్టర్లు ఖచ్చితంగా జాగ్రత్తగానే కేర్ఫుల్గానే ముందుకెళ్తున్నారని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా అదనపు పని భారం వద్దని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలు కోరుకుంటున్నాయి. సో ఇతర మరి ప్రతి ప్రభుత్వ విభాగం మేము ధర్నా చేస్తాం, మేము రాష్ట్ర ఎక్కువ చేస్తాం, నాకు ఆ పని చేయొద్దని కలెక్టర్ ఆఫీస్ ఎంప్లాయీస్, జిల్లా పరిషత్ ఎంప్లాయీస్, మున్సిపల్ ఎంప్లాయీస్, శానిటరీ ఎంప్లాయీస్, లేకపోతే ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని రకాల ఎంప్లాయీస్ మరి ఎవరు చేయాలి ఈ పనులన్నీ? అప్పచెప్పిన పని అప్పుడప్పుడు రిస్కులు ఉంటాయి. డాక్టర్లు కరోనా వచ్చినప్పుడు డాక్టర్లు రిస్క్ అయినా చేయలేదా? మీకు అంత కష్టమో నష్టమో చేయాల్సిందే, తప్పదు. సరే, కొన్ని సాధక బాధకాలు ప్రభుత్వం కొన్ని రిస్ట్రిక్షన్స్ స్ట్రిక్ట్నెస్ కొద్దిగా తగ్గించాలి ఎక్కువ పని భారం ఉన్నప్పుడు. మామూలు టైంలో ఎలా ఉన్నా మామూలు వర్క్ బయట పని లేనప్పుడు, స్కూల్కి సంబంధించిన బయట పని లేనప్పుడు ఎట్లున్నా కూడా స్కూల్కి సంబంధించినటువంటి బయట పనులు ఉన్నప్పుడు కొద్దిగా రిస్ట్రిక్షన్స్ లిబరల్గా ఉంటే మంచిది అనేది తెలియజేస్తా ఉన్నాం. ఆ విధంగా ముందుకు పోవాలి. సో, చాలామంది టైము మిగిలినటువంటి ఉపాధ్యాయులు ఇతర వ్యాపకాలు కూడా ఉన్నాయి. అంటే రియల్ ఎస్టేటు, ఇంకా ఆ మధ్య చాలా ప్రభుత్వ అధికారులు వీళ్ళ మీద ఎట్లా చేస్తున్నారు అనేది నన్ను కూడా అడిగారు. సో, నేను సిటీలో ఉంటున్నా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అడగనని చెప్పాను. సో, ఆ విధంగా ఉన్నది. రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, గిరిగిరి చేస్తున్నారు, వడ్డీలు చేస్తున్నారు, పొలాలు వ్యవసాయం చేస్తున్నారు, చేసుకుంటున్నారు, చేసుకోండి. అదే సెల్ఫిష్ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మనం ఎవరిని ఏమనలేము. సో, మరి విపరీతమైన పని ఒత్తిడి కూడా కరెక్ట్ కాదు టీచర్స్ మీద. కానీ అదే పనిగా ఇక వాళ్ళు ఉన్నారని రుద్దుకోవటం, అంతా ఇస్త్రీ చేసి పడేయటం కరెక్ట్ కాదు. సో, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కొంత లిబరల్ ఉండాలి. దాని డిఈఓలు సంబంధించినటువంటి విద్యాశాఖ విభాగాలు దాని మీద పనిని బట్టి ముందుకెళ్లాల్సిన అవసరం తెలియజేస్తూ, సో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గడ్డపల్లి సత్యనారాయణ, నేను రమేష్.